కీర్తనలు 32వ అధ్యాయం 7వ వాక్యం. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. ప్రభు ఈ వాక్యాన్ని మనకై బోధించును గాక. గట్టిగా చెప్పాలి ఆమేన్. ప్రభు మనకు ఈ ఒక వాక్యం ద్వారా ప్రభు మాట్లాడాలనే హృదయ ప్రేరేపణ కలిగి ఉండాలని మీ యొద్ద నేను ఆశించుచున్నాను. వాక్యపు లోతులోకి వెళ్తే వాక్యంలో ఇలాగ రాయబడింది. ఈ మాట రాస్తున్నది మనకు పరిచయమైనటువంటి వ్యక్తి దావీదు. దావీదు ఏమని రాస్తున్నాడు అంటే, నా దాగుచోటు నీవే. దావీదు నా దాగుచోటు నీవే అని చెప్పడానికి కారణం ఏమిటి? మనం అడిగితే, రాజా దావీదు మీరు రాజు కదండి, చక్రవర్తి కదా, దేశాన్ని పరిపాలించే అధినేత కదా మీరు, అదేంటి సార్ పిరుకోళ్ళగా మీరు పారిపోవడం ఏంటి? దాగు చోటు కోసం మీకు వెతుకులాబట్ ఏమిటి? ఏంటి సార్ మరీ విడ్డూరంగా, రాజైనా మీరే, చక్రవర్తి అయిన మీరే పారిపోవడమా? దాగుకునే స్థలాన్ని వెతుక్కుంటాం ఏమిటి అని అడిగితే, నా దాగు చోటు నీవే అని ఎందుకు అన్నాడో ఆయన వివరంగా మనకు చెప్తాడు. అసలు దావీదు ఈ మాట చెప్పడానికి గల కారణం ఏమిటి, ఆ అనుభవించిన అనుభవం ఏమిటి అని వాక్యపు లోతులోనికి వెళ్ళి మనం గమనిస్తే, దావీదు చక్రవర్తే, దావీదు రాజే, ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి రాజులతో సహా తాను కూడా కూర్చుండగలిగిన వాడే. అయితే ఒకరోజు శత్రువైన సాతాను దావీదుని తరుముతా ఉన్నాడు. దావీదు నిలబడితే 10,000 మందిని సంహరించగలిగిన బలాఢ్యుడు. దావీదు పేరు చెప్తేనే శత్రువుల గుండెల్లో ఏమండి ఒక భయానికం. గొల్యాతును చంపినవాడు, సింహాన్ని ఎలుగుబంటిని చీల్చివేసినవాడు, 1000 మంది ఎదురు వచ్చిన దావీదు ముందు నిలవలేదే. 10,000 మంది దండెత్తుకు వచ్చిన దావీదు ఎప్పుడూ భయపడలేదే. 10,000 మంది ఒకటై తన మీద విరుచుకుపడుతున్నా, వస్తున్నారా రండి అన్నట్టు కూల్గా ఉండే ఇతడు సడన్గా ఒకరోజు సాతానుడు దావీదుని తరుముతా ఉన్నాడు. డైరెక్టర్గా సైతానే తరుముతున్నాడు, సీన్లోకి ఆయనే వచ్చాడు. దావీదు అంటే ఒక ఆరాధికుడు, పరిశుద్ధాత్మ పూర్ణుడు, దేవుని ఉద్దేశములు నెరవేర్చగలిగిన వాడు, కృప పొందినవాడు, నమ్మకమైన వ్యక్తి. ఒక్క బెత్షెబా విషయంలో తప్ప అన్ని విషయాల్లో పాస్ అయిన వాడే. 100%లో 1% బెత్షెబా విషయంలో తప్ప 99% పాసే. అటువంటి దావీదుని శత్రువైన, వేటగాడైన, సంహారకుడైన అదిగో ఆ అపవాది టార్గెట్ చేశాడు. ఇతనే గురిగా పెట్టుకున్నాడు. దావీదుని తరుముతా ఉన్నాడు. అగ్ని బాణములు వేయటానికి సిద్ధంగా ఉన్నాడు. అనేక పర్యాయాలు అపవాది దూతలు దావీదు విషయంలో ఓడిపోయారు. అపవాదే సీన్లోకి వచ్చాడు. ఇప్పుడు అపవాది దావీదుని తరుముతా ఉన్నాడు.
10,000 మంది ఎదురుగా వచ్చి సంహరించిన వారిని ఏమాత్రం కూడా లెక్క చేయకుండా సంహరించగలిగిన వాడు దావీదే. పారిపోతా ఉన్నాడు, ప్రాణం దక్కించుకుంటానికి పారిపోతున్నాడు, పరిగెత్తుకుంటా వెళ్ళిపోతున్నాడు. అలా పరుగులెడుతున్న సమయంలో అపవాది దగ్గరకు వచ్చి అగ్ని బాణం వేయాలని ఆ క్షణంలో యేసయ్య ప్రత్యక్షమయ్యాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా, చెప్పు గట్టిగా. ఒక్క నిమిషంలో ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఎప్పుడు వెలుగు కలిగిందో, ఎప్పుడైతే ఆ ప్రత్యక్షత దొరికిందో ఆ ప్రత్యక్షతలోనికి వెళ్ళిపోయాడు. ఇక విరోధైన అపవాది, శత్రువైన సాతాను దావీదు ఎక్కడ, దావీదా ఎక్కడ అని వెతకలాడుతూ ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు, ప్రదక్షిణలు చేస్తూ ఉన్నాడు. దావీదా అరే దావీదా ఏమైపోయావురా? శత్రువు స్వరాన్ని వింటున్నాడు దావీదు. శత్రువుకి దావీదు కనబట్ల. కారణం దావీదు ఉన్నాడే, ఆ దావీదు పైన వింటున్నారా దేవుని వెలుగు, తేజస్సు, ప్రకాశమైన నీతి అనే మైమర్పో అలా కప్పబడిపోయింది. దేవుని ప్రత్యక్షతలో ఉన్నాడు ఈ డేవిడ్. ఎంత వెతికినా దావీదు యొక్క మనుగడ, దావీదు యొక్క ఆచరణ, అతను ఉనికి సాతానుకి అర్థం కావట్లా, కనబట్ల, వినపట్ల. మీకు అర్థమవడో చెప్తున్నాను వినండి. ఇప్పుడు సమయం దరిదాపుగా 12 గంటల వస్తుంది. మనం అలా బయటికి వెళ్ళి అలా ఒక్కసారి కనులెత్తి చూస్తే సూర్యుడు మనకు కనబడతాడు. సూర్యుని యొక్క వెలుగు, తేజస్సు మన కంటికి కనబడగా మన కళ్ళు ఏమైపోతాయి? మబ్బు కమ్మేస్తాయి. ఇక చూస్తున్న మన కళ్ళు చూడలేం. మళ్ళా చూడాలంటే ఇలా కళ్ళు నలుపుకుని మళ్ళా చూస్తే మళ్ళా కనపడతాయి. వెలుగులో ఉన్న దావీదు కనబడకపోగా వెలుగే కనబడుతుండగా ఎన్నిసార్లు కళ్ళు నముర్చుకొని నలుపుకొని చూసినా ఆ వెలుగే కనబడుతుంది, దావీదు కనబట్ల. ఓటమితో వెనుదిరిగాడు అపవాది. పెద్ద పెద్ద కేకలు పెట్టి అంటున్నాడు సైతాను, ఏదో ఒక రోజున దొరుకుతావు, ఇప్పుడు తప్పించుకున్నంత మాత్రాన ఏదో ఒక రోజున దొరుకుతావు అంటూ ఓటమి భారముతో అపజయము పాలై వెనుదిరిగాడు సాతానుడు వెళ్ళిపోగా దేవుని ప్రత్యక్షతలో, దేవుని వెలుగులో ఉన్న డేవిడ్ అలా బయటకు వచ్చి ప్రభు ముఖాన్ని చూస్తూ, అయ్యా యేసయ్యా, ఒక్క నిమిషం, ఒక్క క్షణం కనుక నువ్వు ఆలస్యం చేస్తే నేను అపవాది కోరల్లో నలిగిపోదును, అగ్ని బాణాలు చేత నా శరీరం కాల్చబడును. అయ్యా సమయానుకూలంగా నీ ప్రత్యక్షత అనుగ్రహించి నీ వెలుగులో, నీ ప్రత్యక్షతలో నేను వచ్చినట్లు నాకు సహాయం చేసేవే అంటాడు. యేసయ్యా నా దాగుచోటు నీవే. పెద్దగా మాట్లాడుతున్నాడు, నా దాగుచోటు నీవే. రండి మరో కీర్తన మీకు చూపిస్తాను. 27వ కీర్తన మొదటి వాక్యం. యెహోవా నాకు వెలుగును రక్షణయును ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును? చూడండి
ఆ వెలుగులోనికి వెళ్ళి ఆ వెలుగులో దేవుని ప్రత్యక్షతలో, ఇంకా వివరంగా చెప్పాలంటే యేసయ్యలో దాచబడిన దావీదు బయటకు వచ్చి నా దాగుచోటు నీవే అని చెప్పాడే. ఆయన అంటాడు 27వ కీర్తనలో, యెహోవాయే నాకు వెలుగును రక్షణై ఉన్నాడు. నాకు ఆయన వెలుగు, నా రక్షణ. నేను ఎవరికి భయపడను, కారణం ఆయనే నా ప్రాణదుర్గము. చేతులెత్తి స్తోత్రం చెబుదాము గట్టిగా. ప్రభు స్తుతించబడునుగాక. హల్లెలూయా. చూడండి, గమనించండి. ఈ దావీదు అంటాడు, ఆయనే నా వెలుగు, ఆయన నా మీద ఆయన వెలుగును కప్పి ఉన్నాడు. నేను ఎవరికే భయపడినా, విరోధైన సాతానుకు కూడా నేను భయపడను. ఎప్పుడు ఆయన నా మీద ప్రకాశించుచున్నప్పుడు, ఆయన గుడారాన్ని నా మీద కప్పినప్పుడు, మహోన్నతుడైన దేవుడు, సర్వశక్తుడైన దేవుడు నా పైన గుడారాన్ని కప్పినప్పుడే, ఆయన సర్వశక్తి క్రింద నేను ఉన్నప్పుడు, ఆయన రెక్కల చాటున నేను దాగి ఉన్నప్పుడు, నేను ఎవ్వరికి దేనికి భయపడనా. ఎందుకో చెప్పిన, నా దాగుచోటు ఆయనే. 5వ వాక్యం చదివి పెట్టండి. 27వ కీర్తన 5వ వాక్యం చదివి పెట్టండి. చూడండి, నా దాగుచోటు నీవే అన్న ఈ పెద్ద ఆయన, ఈ దావీదు, ఆయన నా మీద వెలుగు కప్పి ఉన్నాడు, ఆయనే నాకు రక్షణ ఉన్నాడు, ఆయన వెలుగులో నేను సంచరించి తిని గనుకనే అపవాది కంట పడకుండా నేను కాపాడబడి తిని అనబడిన ఈ దావీదే 5వ వచనంలో ఏమంటాడంటే, ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. గమనించండి నా పిల్లరా, నేను దాచిపడేది ఎప్పుడో తెలుసా? ఆపత్కాలంలో. ఆపత్కాలమున, ఆపద సమయంలో యేసయ్య తన పర్ణశాల అనబడిన తన గుడారంలో నన్ను దాస్తున్నాడు అంటాడు. ఆపద నెరిగి నేను ఆపదలోనికి ప్రవేశించకుండా, అపాయం అనేది నా మీదకి వచ్చుచున్నప్పుడు అది ఎరిగిన దేవుడు అపాయానికి నేను కనబడకుండా, ఆపదకు నేను కనబడకుండా, శత్రువుకు నేను కనబడకుండా, లోకమునకు నేను కనబడకుండా యేసయ్య తన గుడారంలో నన్ను దాచుకుంటున్నాడు. తన గుడారంలో. మనం ఇంకా వాక్యం లోతులోకి ముందుకు వెళ్తే, అది యెరికో పట్టణం. బలమైన రాతి కట్టడగలిగిన ప్రాంతం ఆ పట్టణం ఉందంటే, ఆ పట్టణం చుట్టూ ఉన్న ప్రాకారం బహు పురాతనమైన రాతి కట్టడం. చాలా బలమైన రాళ్ళు పేర్చి 50 అడుగుల కంటే ఎత్తైన ప్రాకారాన్ని చుట్టూరు ప్రాకారీ గోడని కట్టేసుకున్నారు వాళ్ళు. శత్రు భయానికి, శత్రువు వారి పట్టణంలోకి ప్రవేశించకుండా ఉండు నిమిత్తం ఆ పట్టణ వాసులు చాలా కష్టపడి, శ్రమపడి రాతి గోడ నిర్మాణం చేసుకుని లోపలే వారు తమ తమ గృహాలు కట్టుకున్నారు. అలాంటి రోజుల్లో దేవుని సేవకులు ఇద్దరు, వినాలి, దేవుని సేవకులు ఇద్దరు ఆ పట్టణాన్ని వేగు చూడటానికి వెళ్ళారు. వీరు కానానులోనికి ప్రవేశించాలంటే ఈ యెరికోని దాటుకుంటూ వెళ్ళాలి. యొర్దానుకు ముందే యెరికో దాటాలి. కనుక ఆ దేశంలో ఉన్న బలహీనత ఏంటో తెలుసుకుంటూ
దేవుని సేవకులు ఇద్దరు వేగు చూడటానికి వెళ్ళారు. అలా దేశంలో సంచరిస్తుంటే ఈ దేవుని సేవకులని ఇద్దరిని ఆ పట్టణవాసులు గమనించి, వీరు వేగుల వారు, వీరి ఆలోచనలు వేరు, వారి స్వభావాలు వేరు, వారి వస్త్రధారణ వేరు, వీరు మన దేశస్తులు కాదు అని గమనించి వాళ్ళని వెంబడిస్తూ ఉంటే వారి చేతుల్లో నుండి ఆశ్చర్యకరంగా వాళ్ళు తప్పించుకుని బలమైన ఆ ప్రాకారాన్ని ఎక్కి ఆ ప్రాకారాన్ని దాటుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే అప్పటికే ఆ కోట లేకపోతే ఆ ప్రాకారాన్ని ఎక్కుచూ ఉండగా రాజుకు తెలిసిపోయింది, సైనికులకు తెలిసిపోయింది. వారిని పట్టుకుంటానికి బంట్రోతులు ప్రారంభమయ్యారు, వెతుకుతూ ఉన్నారు. ఈ సమయంలోకి తప్పించుకోవటం వారి చేత కాక ఆ ప్రాకారపు కట్టడం మీద, గోడ మీద వేశ్యలు గృహాలు కట్టుకుని వేశ్యా జీవితాన్ని గడుపుతూ ఉంటే ఒక ఇంటిలోనికి వీరు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. ఎవరు మీరు, ఎవరు మీరు అని కేకలు పెడితే, అమ్మ సిస్టర్ గారు, మేము అపాయంలో ఉన్నాం, ఆపత్కాల్లో ఉన్నాం, కొంచెం మాకు ఆశ్రయం కల్పించు. ఎవరు మీరు? మేము హెబ్రులము, మేము హెబ్రీలము. హెబ్రీల విషయాలు తర్వాత మాట్లాడతాం, కొంచెం మాకు ఆశ్రయం కల్పించు అని అంటే గబగబా వాళ్ళిద్దరిని తీసుకుని వెళ్ళి తన ఇంటి మిద్దె మీదకి వాళ్ళని తీసుకుని వెళ్ళి జనపనార పెట్టెలో వారిని దాచి క్రిందకు వచ్చి యథావిధిగా తన ఇంటి పని చేసుకుంటూ ఆరంభించింది ఆ సిస్టర్ గారు. సైనికులు పరిగెత్తుకుంటూ వచ్చి, హలో రహబో, ఇద్దరు వేగులోళ్ళు ఇలా వచ్చారు, నువ్వేమైనా చూసావా? వచ్చారండి. ఏరు వాళ్ళు వచ్చి రాగానే ఈ గోడ మీద నుంచి దూకేసారు. దూకి అదిగో అదిగో పారిపోతున్నారు. మీరు శీఘ్రంగా వెళ్తే వాళ్ళని పట్టుకుంటారు, వాళ్ళు మీకు దొరికిపోతారు, వెళ్ళండి వెళ్ళండి అంటే ఆ 10 మంది సైనికులు ఆ బంట్రోతులు పరిగెత్తుకుంటా వారిని తరమటా వెళ్ళారు. 10 కిలోమీటర్లు అయినా కనబడరా? ఎందుకు కనబడతారండి? దాచబడిన వాళ్ళు ఎంత వెతికినా దాచిన వారికి తప్ప ఎవరికి కనబడరు. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పాలి, చెప్పాలి గట్టిగా. బైబిల్లో మనం చూస్తే దాచబడిన ధనము ఎవరికి కనబడద్ది? దాచిన వారికే కనబడద్ది. ఇంకా చెప్పడా, దేవుడు తన యందు భయభక్తులు గల వారి నిమిత్తమట మేలు దాచి ఉంచాడట. ఆ మేలు గొప్పదట. యేసయ్యకి స్తోత్రం చెప్పు గట్టిగా. చెప్తావా గట్టిగా? బాగా అర్థం చేసుకో. దేవుడు తన ప్రజల కొరకు ఏం దాచాడట? మేలు దాచాడంట. బైబిల్ ఏమంటుందంటే దాచబడిన ధనం అది మేలైనా మరొకటైనా దాచిన వారికి తప్ప మరొకరికి కనబడదండోయ్. ఆలోచించండి. వీళ్ళు ఎంత వెతికినా ఎంత తరివినా ఆ 10 మంది ఇద్దరు కనబడరే. వెనక్కి తిరిగి వచ్చేసరికి సాయంకాలం అయిపోయింది. ప్రాకారపు గుమ్మాలు మూసేసారు, వాళ్ళు బయటే ఉన్నారు. ఆ రాత్రి సమయంలో ఈ సహోదరి ఆ మిద్దె మీదకి వెళ్ళి, వింటున్నారా, మిద్దె మీదకి వెళ్ళి వాళ్ళిద్దరిని ఆ జనపనార పెట్టెలోంచి తీసి కిందకి తీసుకొచ్చి కూర్చుని పెట్టింది. అన్నా, మీరెవరన్నారు? మేము హెబ్రీలం. అవునా, మీరు హెబ్రీలా? ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఈ దేశాన్ని, ఈ పట్టణాన్ని వేగు చూడటానికి వచ్చాం. అవునా అన్నా, మీకు అందరికీ వందనాలు. ఎందుకో తెలుసా? మీ దేవుని గురించి మేము విన్నాం. ఆయన ఆకాశమందు దేవుడే, భూమి యందు కూడా దేవుడే. కాలగతులు ఆయన వశంలోనే ఉన్నాయి. కీడు నుండి తప్పించగలిగిన వాడు ఆయనే అన్న. మరణాన్ని నుంచి తప్పించగలవాడు అన్న ఆయనే. మేము విన్నాం మీ దేవుని కోసం.
మేము చూడలే దగ్గరుండి. దూరంగా మీరు వస్తూ ఉంటే మీ దేవుని గురించి విని విని వింటుంటే మా గుండె కరిగిపోయిందే. దేవుని గురించి విన్న తర్వాత ఈ రహాబు అనే ఈ వేశ్య, ఆమె అంతరంగం, ఆమె గుండె కరిగి నీరయిందట. అప్పటి వరకు ఆమె వేశ్యే, కానీ దేవుని గురించి విన్నాక ఆమె విశ్వాసిగా మారిపోయింది. స్తోత్రం చెప్పు గట్టిగా, చెప్పాలి గట్టిగా. ఆమె ఎప్పుడైతే విశ్వాసిగా మారిందో ఇద్దరు సేవకులకు తన ఇంటిలో ఏమండి అపాయం వచ్చినప్పుడు వారిని దాచింది. సైనికులు వచ్చి వేరు వాళ్ళు లేరే అని అంటే ఏమంటది, వాళ్ళు ఎప్పుడో పారిపోయారయ్యా. బైబిల్ అంటది జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును. యేసయ్యకు స్తోత్రం చెప్పాలి, చెప్పాలి గట్టిగా. జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది? ఇల్లు కడుతుంది, తన ప్రవక్తను కట్టుకుంటుంది, జ్ఞానంగా మాట్లాడుతుంది. ఈ రహాబు ఉందే, ఏరు వాళ్ళు ఆ వేగులోళ్ళు ఏరంటే ఇంట్లో దాచుకుని ఏమో నాకు తెలియదు అనకుండా వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారు అంటది. అంత జ్ఞానంగా ఆ దైవ సేవకులను దాచుకుందో చూడండి. నేను ఏమంటానంటే ఆమె దైవ సేవకులిద్దరిని మిద్దె మీద జనపనారు పెట్టెలో పెట్టి దాచిందా? నేనేమంటానంటే ఆ దైవ సేవకులు ఇద్దరిని తన మనసులో దాచుకుంది. స్తోత్రం చెప్పాలి, చెప్పు గట్టిగా. దైవ సేవకులు ఇద్దరిని ఎక్కడ దాచుకుంది? తన మనస్సులో, తన హృదయంలో దాచుకుంది. వచ్చిన వాళ్ళు సామాన్యులు కాదు, భూమికి ఆకాశమునకు సృష్టికర్త అయిన దేవుని పాద సేవకులు, దేవుని రాజ్య భారాన్ని కలిగిన వారు, దేవుని రాజ్య వ్యవస్థ కొరకు, దేవుని రాజ్య నిర్మాణం కొరకు ప్రయాసపడుతున్న వాళ్ళు, విశ్వాసమే ఊపిరిగా, ప్రార్థనే ధ్యేయంగా, ఆత్మరక్షణే ఆకలిగా ఎంచుకున్న దైవజనులు వారు చంపబట్టం నాకు ఇష్టం లేదు. అందుకనే తన ఇంటి మీద, ఆ మిద్దె మీద, ఆ జనపనారు పెట్టెలో పెట్టింది. ఏరు వాళ్ళు అంటే ఆ మనసులో వారిని భద్రంగా దాచుకుని అంటదే వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారు సామే, ఎప్పుడో వెళ్ళిపోయారు. అపాయంలో ఉన్న దైవజనుల్ని తనలో దాచుకుని తనకు, తన ఇంటి వారికి రక్షణ కారకురాలుగా మిగిలిపోయింది. స్తోత్రం చెప్పు గట్టిగా, చెప్పు చెప్పు హల్లెలూయా. ప్రభు మహిమ పరచబడినట్లుగా స్తోత్రం చెప్పు హల్లెలూయా. వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరులారా, ఆ రాత్రి వారితో మాట్లాడి, అయ్యా ఈ కిటికీ గుండగా మీరు దిగిపోండి అని అంటే ఆ దైవజనులు ఇద్దరు ప్రభు నామమును బట్టి మాట ఇస్తున్నారు. ప్రభు ఈ పట్టణాన్ని మా చేతికి అప్పగించినప్పుడు నీవు నీ కుటుంబం నశింపకున్నట్లు నీ ఇంటిలోనికి చేర్చుకో. ప్రభు ఈ పట్టణాన్ని మా చేతికి అప్పగించినప్పుడు నీవు నీ రక్త సంబంధులు, నీ బంధువులందరినీ తెచ్చుకో నీ ఇంట్లోకి. మేము ఏ కిటికీ గుండా అయితే దిగుతున్నామో ఆ కిటికీకి ఎర్రని దారం ఒకటి కట్టుకో, అదే నీకు ప్రాణాధారం. చేతులేస్తూ స్తోత్రం చెప్పాలా, చెప్పాలి గట్టిగా. ఏ కిటికీలో అయితే మేము దించబడుతున్నామో అదే కిటికీలో ఎర్రని దారం కట్టు, అదే నీకును నీ ఇంటి వారికి ప్రాణాధారం. దేవుడు ఆ పట్టణాన్ని, దేవుడు తన ప్రజలకు అప్పగించినప్పుడు అగ్ని చేత, కత్తి చేత ఆ పట్టణాన్ని నాశనం చేయబడుతుంటే దైవ సేవకులకు ఆశ్రయం కల్పించి దైవ సేవకుల్ని దాచిన ఆ ఇల్లు ఉందే, ఆ ఇల్లు ఏదా ఇల్లు అని వాళ్ళు ఎదుగుతుంటే ఆనవాలుగా ఏముంది? ఎర్రని దారం, ఎర్రని దారం.
ఆ ఇల్లేదో గమనించి ఆ ఇంటికి తప్ప మిగిలిన ఇళ్ళన్నీ కూల్చబడ్డాయి, అగ్ని చేత కాల్చబడ్డాయి, కత్తివాత చేత ప్రజలు కూలిపోయారు. సొమ్ము దక్కించుకుంటాం కాదు కదా, ప్రాణం కూడా దక్కించుకోలేకపోయారు. ఆలోచన చేస్తే ఆపద అనేది ఉంది. ఆనాడు ఉంది, ఈనాడు ఉంది. ఆపదలో దేవుని యొక్క కాపుదలకు మీరు గమనించండి, ఆయన దాచుకునే విధానం మీరు గమనించండి. చివరిగా మరొక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తా. ఆయన యెరూషలేముకు వెళ్ళాడు. దూరము నుండి యెరూషలేము నుంచి చూస్తున్నాడు. అలా యెరూషలేమును చూస్తూ ఒక్కసారి గుక్క పెట్టి గొల్లు గొల్లు అంటే ఏడుస్తున్నాడు. తనతో వచ్చుచున్నటువంటి శిష్యులందరూ కూడా అర్థం కాక, ఎందుకయ్యా ఏడుస్తున్నావు అంటూ ప్రభుని ఓదార్చే ధైర్యం వాళ్ళు చేయలేకపోయారు. యెరూషలేమును చూస్తూ, యెరూషలేమును ఏడుస్తూ, దాని గురించి యెరూషలేమును గురించి ప్రలాపిస్తూ గుక్క పెట్టి గోల పెట్టి ఏడుస్తున్నాడు ఆయన. అలా ఏడుస్తూ ఏడుస్తూ అంటాడు, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచూ ఉండిదానా, ప్రభువు నిన్ను దర్శించిన కాలమును ఎరుగకుంటివే, రక్షకుడు నీలో సంచరించిన ఆయనను మెస్సయ్యగాను గుర్తించకపోతివే. కోడి తన పిల్లల్ని తన రెక్కల క్రిందకు ఎలాగూ చేర్చుకొనునో, నిన్ను అనేక మార్లు చేర్చుకుంటానికి రెక్కలు చాపాను, చేతులు చాపాను. నువ్వు వల్లక నా రెక్కల నీడలకు రాకపోతివి. అయ్యో నీకు శ్రమ, రాతి మీద రాయి లేకుండా నీ మీద ఇదిగో భయంకరమైన ఉక్కు పాదం మోపబోతుంది అంటూ యెరూషలేమును బట్టి ఆయన ఏడ్చాడు, అంగలార్చాడు. శోకంతో గుండెలు పగిలేలాగా ఆయన కంట తడి పెట్టుకున్నాడు. వాక్యం వింటున్నా నా ప్రియ సహోదరులారా, ఆనాడు యెరూషలేము, ఈనాడు దేవుని ప్రజలు ప్రమాదపు అంచుల్లోనే ఉన్నామనే సంగతి నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ప్రమాదపు అంచుల్లోనే ఉన్నాం. వాక్యం నెరవేరబోతున్న దినాల్లోనే మనం ఉన్నాం. ఒక్క తెగులు వస్తేనే భయపడిపోయేవే, ఇంట్లోంచి బయటకు రాకపోతేవి. నాడు యెరూషలేము, ఈనాడు నేను, మీరు, మనం, సర్వ ప్రపంచం ఎక్కడున్నాం తెలుసా? నాశనమనే కాడి కింద, నాశనమనే ఏమండి సరిహద్దుల్లో మనం బ్రతుకుతున్నాం. ఎడ్జిలో మనం ఉన్నాం. బ్యాలెన్స్ తప్పామంటే పడిపోతాం, పడ్డామంటే తిరిగి రాము, కన్ను మూత. అందుకని ప్రభు ఏమన్నాడు తెలుసా? కోడి తన పిల్లల్ని తన రెక్కల క్రిందకు ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేను మిమ్మల్ని చేర్చుకోవాలనుకుంటున్నాను. స్తోత్రం చెప్పాలి గట్టిగా. దేవుని వాక్యాన్ని వింటున్నా నీవేం చేయాలి చెప్పిన? గొర్రె కాపరికి అప్పగించుకున్నట్లు నువ్వు ప్రభువుకి అప్పగించుకోవాలా? ఎద్దు తన కామందికి అప్పగించుకున్నట్లు, అయ్యా నువ్వు నడవమంటే నడుస్తా, నిలబడమంటే నిలబడతా, కాడి మాత్రం నా భుజం మీదే ఉండాలి అన్నట్టు ఎద్దు తన కామందికి అప్పగించుకున్నట్లు పిల్లలు కోడి రెక్కల క్రిందలోనికి వెళ్ళిపోయి ఆ రెక్కలకు అప్పగించుకున్నట్లు ఈ తరంలో నీవు ఇదిగో యేసయ్యకు అప్పగించుకోవాలి. నువ్వు చెప్పగలగాలి, యేసయ్యా నీవే నా దిక్కు, యేసయ్యా నా దాగుచోటు నీవే అని చెప్పగలగాలి. నీవే నా దాగుచోటు అని చెప్పగలిగిన అనుభవంలోకి నువ్వు రావాలంటే కోడి తన పిల్లల్ని రెక్కల కిందకి ఎలాగో చేర్చుకుంటుందో నిన్ను ఆయన రెక్కల నీడలోకి చేర్చుకోవాలనుకుంటున్నాడు. ఆయన రెక్కలకు నువ్వు అప్పగించుకోవాలా?
ఇది ఉపదేశం. ఆయన రెక్కల సందుల్లో నేను దాచబడి ఉన్నాను. నా దేవుడు ఆయన నీడలో నన్ను కప్పి ఉన్నాడు. నేను ఎక్కడున్నాను తెలుసా? మహోన్నతుని చాటున సర్వశక్తుని నీడలో బ్రతుకుతున్నాను. అపవాదే, విరోధే, నువ్వు నన్నేమీ చేయలేవు. ఏం చేయలేనా? ఏమి చేయలేవు. నేను నా ప్రభువైన యేసుక్రీస్తు వారి గాయాల్లో రెక్కల్లో ఉన్నంత కాలం నీవు నన్ను ఏమి చేయలేవు. బయటకు వచ్చానా అప్పుడు చూసుకుంది కానీ నేను రానుగా. స్వార్థ అర్థమవుతుందా? అందుకనే అనుభవాన్ని ఎరిగిన దావీదంటాడు, యేసయ్యా నా దాగుచోటు నీవే. ఈ యాత్రలో నా కంటూ సహాయం మీరే. నీవే గనక లేకపోతే, నీ రెక్కలే గనక నన్ను కప్పకపోతే నా జీవం ఈ కట్టెలో ఉండేది కాదయ్యా. నేను మృతదేహమై మారుదును. ఈరోజు వరకు నేను సజీవంగా ఉన్నానంటే నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి నీవే. వాక్యం వింటున్నావు కదా? వాక్యాన్ని ఒక్క నిమిషం ఆలోచించు. ఆత్మ సంబంధులు, అభిషక్తులు యేసయ్యలో దాచబడడానికి కోరుకున్నారు. మరి నువ్వు ఎక్కడ దాక్కోవాలనుకుంటున్నావు? అపవాది నిన్ను ఎలాగైనా తన అకౌంట్లో వేసుకోవాలని చూసుకుంటున్నాడు, తన ఖాతాలో వేసుకోవాలనుకుంటున్నాడు. నిన్నే టార్గెట్ చేస్తున్నాడు. అరే జాగ్రత్త, నువ్వు ఎక్కడుండాలనుకుంటున్నావు? దావీదు లాంటి అభిషక్తులు యేసయ్యలో దాచబడడానికి కోరుకుంటే, అదిగో దేవుని మాట వినక, దేవుడు చెప్పింది చేయక, ఆదాం తినవద్దన్నని తిని దేవుని మహిమను కోల్పోయి, దేవుని యొక్క ఆత్మాభిషేకాన్ని, దేవుని సహవాసాన్ని తెంపుకొని అదిగో ఆ చెట్ల చాటుకెళ్ళి దాక్కున్నాడు. చెట్టు పక్కకెళ్ళి దాక్కుంటున్నాడు. ఆదాం తప్పు చేసిన తర్వాత మరి నువ్వు రొమ్ములో పాపం దాచుకుని ఆదాములాగా చెట్ల చాటును దాక్కుంటానికి, నెపం సాకు అని ఆ నీడలోనికి వెళ్ళి దాక్కుంటానికి ఇష్టపడతావా? రెక్కలు చాపి ప్రేమగా పిలుస్తున్నటువంటి నాశనము నుండి, ఉపద్రవము నుండి, ఆపద నుండి, ఆపత్కాలము నుండి నిన్ను తప్పించడానికి ఆయన రెక్కలు చాచుచుండగా ఆయన రెక్కల సందుల్లోనికి వస్తే నీకు, నీ కుటుంబానికి అది క్షేమము. స్తోత్రం చెప్పు గట్టిగా. ఆనాడు దైవ సేవకులు ఇద్దరిని దాచిన కారణాన్ని బట్టి ఆమె కుటుంబం రక్షింపబడింది. ప్రపంచ చరిత్రలో యేసు ప్రభు యొక్క వంశ వృక్షంలో ఆమె చేర్చబడింది. 42 తరాలు, అబ్రహాము మొదలుకొని యేసుక్రీస్తు వరకు 42 తరాల్లో ఈ రహబు చేర్చబడింది. ఆలోచించు. ఒక పరిశుద్ధుడైన దేవుడు భూమి మీద అవసరాన్ని బట్టి రక్త ప్రోక్షణం చేయాలి కాబట్టి, రక్తం చిందించాలి కాబట్టి, పాపం తీసివేయబడాలంటే, ఒక మనిషి పరిశుద్ధపరచబడాలంటే రక్తం అవసరం కనుక ఆయన అబ్రహామును ఎంచుకున్నాడు, ఇస్సాకును ఎంచుకున్నాడు, యాకోబును ఎంచుకున్నాడు, దావీదును ఎంచుకున్నాడు. దావీదు తాతగారు బోయాస్ ఈ రూతునందే యెషయిని కన్నాడు. అదే వరుసలో ఈ రహబు చేర్చబడింది. దైవ సేవకుల్ని తమ హృదయంలో దాచిన కారణాన్ని బట్టి ఆమె రక్షింపబడింది. ఉపదేశం విన్నావుగా,
వాక్యం నీకు అర్థమైంది కదా, నీవు చెప్పగలగాలి, యేసయ్యా నా దాగుచోటు నీవే, నీ రెక్కలే నాకు ఆశ్రయం, ఆధారం. ప్రార్థన చేసుకుందాం.